పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులకి టాలీవుడ్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇద్దరిలో ఎవరి చిత్రం విడుదలైనా హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరోవైపు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని తరచూ పవన్ మహేష్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొంతమంది ఇద్దరు హీరోలను ఒకేసారి వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకునే వారికి ఈ వార్త నిజంగానే గుడ్ న్యూసే. ఇప్పటికే జల్సా సినిమాలో వాయిస్ ఓవర్ ఇచ్చి మహేష్ పవన్ ఫ్యాన్స్ మనసుని దోచుకున్నారు. పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు టీజర్ విడుదలై యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే 2 మిలియన్ వ్యూస్, 1 లాక్ లైక్లు వచ్చిన తెలుగు టీజర్గా రికార్డును సృష్టించింది. అయితే ఈ టీజర్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ టీజర్లో ట్రైన్ ఫైట్ సీన్ ఒకటి కనిపిస్తుంది. అయితే ఆ ఫైట్లో విలన్ను తన్నింది మహేష్ బాబు అని వార్త ప్రస్తుతం టాలీవుడ్లో దుమారం రేపుతోంది. పవన్ మహేష్ మధ్య ఎప్పటి నుంచో మంచి రిలేషన్షిప్ కొనసాగుతోంది. గతంలో అర్జున్ సినిమా పైరసీ సమయంలో మహేష్కు పవన్ హెల్ప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కాటమరాయుడులో కూడా మహేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్లో మహేష్ తలుక్కుమన్నారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగానే అది మహేష్ బాబా లేక కేవలం కొందరు సృష్టించిన ఊహాగానాలా అనేది తేలాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కమెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.